వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాడి ఇన్ అమెరికా. నా పేరు రాగమోనిక, నేను ఉండేది యూఎస్లో. మీరు కనుక నన్ను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా పాత వీడియోస్ అన్నీ చూసేయండి. ఇవాళ నా వీడియో ఏంటంటే, ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి యూఎస్కి చాలా మంది వస్తుంటారు. కొందరు H1 వీసా మీద వస్తుంటారు, కొందరు మ్యారేజ్ చేసుకొని H4 వీసా మీద వస్తుంటారు, కొందరు పిల్లలు మాస్టర్స్ చేయడానికి ఇక్కడికి యూఎస్కి వస్తుంటారు. అంతేకాకుండా కొందరు పేరెంట్స్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి వస్తుంటారు అనమాట, విజిట్ కోసము. సో వాళ్ళందరి కోసం డెడికేట్ చేస్తున్న ఈ వీడియో అనమాట. సో ఈ వీడియోలో నేను ఎలాంటి ఐటమ్స్ యూఎస్కి క్యారీ చేయొచ్చు, ఏ ఐటమ్స్ మర్చిపోయినా పర్లేదు, ఏ ఐటమ్స్ ఖచ్చితంగా తీసుకురావాలి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చే ముందు నేను కంప్లీట్గా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోని మాత్రం లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కమెంట్ చేయడం, ఇంకా ఎలాంటి వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా చేయాల్సిన ఒక పని ఏంటంటే, మనకు ఒక ట్రావెల్ ట్రిప్ ఫిక్స్ అవ్వగానే లేదంటే టికెట్స్ బుక్ అవ్వగానే చేయాల్సిన పని ఒక ట్రావెల్ చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం. సో దానివల్ల మనకి యూజ్ ఏంటంటే, ఇంపార్టెంట్గా ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఐటమ్స్, మళ్ళీ ఆప్షనల్గా స్పేస్ ఉంటే తీసుకోవాల్సిన ఐటమ్స్ సపరేట్గా నోట్ చేసేసుకొని ఆ చెక్ లిస్ట్లో పెట్టేసుకున్నామంటే మనం ఎలాంటి ఐటమ్స్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అస్సలే లేదు. మీరు ఒక్కసారి ఇట్లా ట్రై చేసి అయితే చూడండి, మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీల్ అవ్వరు అనమాట, నేను ఈ ఐటమ్ తీసుకొచ్చేది ఉండే మర్చిపోయాను అని చెప్పేసి ఎక్కడ కూడా మీరు ఫీల్ అవ్వరు. ఆ చెక్ లిస్ట్ని మీరు ప్యాకింగ్ చేసే ముందు ఒకసారి ఫాలో అవ్వండి అండ్ 2-3 డేస్ బిఫోర్ ముందు ట్రావెల్ చేసే రోజు ఒకసారి ఫాలో అయిపోయి రివైజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు, మనకి అన్నీ వచ్చేసినట్టే. సో ఇంకా క్లోతింగ్ విషయానికి వస్తే, ఎవ్రీ ఇయర్ మనకి ఇండియాలో 10-12 మేజర్ ఫెస్టివల్స్ వస్తాయి. దానికి కావాల్సిన ఎథనిక్ వేర్ మనం ఇండియా నుంచి క్యారీ చేసినాం అనుకోండి, దాని మ్యాచింగ్తో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం వెతకాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ దొరికినా సరే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ అప్డేటెడ్గా ఉన్న క్లోతింగ్ మనకి ఏం దొరకదు. ఇక్కడ ఎక్కువగా వెస్ట్రన్ వేరే వేసుకోవాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే, ఫెస్టివల్స్కి తప్ప. అది కూడా ఏమైనా ఇండియన్ కమ్యూనిటీస్ ఉంటేనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎథనిక్ వేర్, ఇండియన్ వేర్ వేసుకోవడానికి. సో ఎక్కువగా వెస్ట్రన్ వేర్సే వేసుకుంటారు కాబట్టి ఇక్కడ వెస్ట్రన్ వేర్ ఇండియా నుంచి క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా డిస్కౌంట్ స్టోర్స్ ఉన్నాయి. నేను ఏదైనా నెక్స్ట్ వీడియో చేస్తాను సపరేట్గా వెస్ట్రన్ వేర్ గురించి, ఎక్కడ కొంటే చీప్గా దొరుకుతాయి అనేది. సో క్లోతింగ్లో నేను ఇచ్చే ది బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, అమ్మాయిలు ప్యాడెడ్ బ్రాస్ వేసుకుంటే కొందరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. అలాంటి వాళ్ళు ఇండియా నుంచి కొంచెం ఎక్కువగా ఇన్నర్స్ క్యారీ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా లాండ్రీలో మనం బట్టలు వేస్తుంటాం కాబట్టి అవి లూజ్ అయ్యి పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనకి ఇక్కడ ఎక్కువగా ప్యాడెడ్ బ్రాస్ దొరుకుతాయి. సో మీరు వచ్చే ముందే ఇన్నర్స్ కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే సరిపోతుంది. సో లగేజ్ అండ్ వెయిట్ కన్సిడరేషన్ గురించి మాట్లాడుకుంటే, ప్రతి పర్సన్కి 2 చెక్-ఇన్ బ్యాగ్స్, 1 క్యాబిన్ బ్యాగ్, 1 హ్యాండ్ బ్యాగ్, 1 ల్యాప్టాప్ బ్యాగ్ అలౌడ్ అనమాట. చెక్-ఇన్ బ్యాగ్స్లో 23 kgs వరకు క్యారీ చేయొచ్చు అండ్ క్యాబిన్ బ్యాగ్లో 7 kgs వరకు క్యారీ చేయొచ్చు. అండ్ మనతో పాటు 2 years అబోవ్ కిడ్ కనుక ఉంటే వాళ్ళకు ఫుల్ టికెట్ అప్లైడ్ కనుక వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఎంతైతే వెయిట్ క్యారీ చేస్తున్నారో పిల్లలు కూడా అంతే క్యారీ చేయొచ్చు. ఇఫ్ అట్ ఆల్ బిలో 2 years కిడ్స్ కనుక మనతో పాటు వస్తున్నట్టయితే వాళ్ళకి 10 kgs వరకు వెయిట్ క్యారీ చేయొచ్చు. అంతేకాకుండా మేము వచ్చేటప్పుడు యునైటెడ్ ఎయిర్లైన్స్ వచ్చామన్నమాట. సో దాంట్లో ఏంటంటే ఒకటే చెక్-ఇన్ బ్యాగ్ ఫ్రీగా అలో చేశారు అండ్ ఇంకో చెక్-ఇన్ బ్యాగ్కి మేము పే చేయాల్సి వచ్చింది. సో మీరు కూడా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసే ముందు కానీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాక కానీ ఖచ్చితంగా పర్టికులర్ ఎయిర్లైన్స్ వెబ్సైట్కి లేదంటే కస్టమర్ కేర్కి కాల్ చేసి ఎంత వెయిట్ కనుక ఫ్రీగా తీసుకురావచ్చో లేదంటే పే చేసి ఎంత వెయిట్ వరకు తీసుకురావచ్చో కనుక్కోండి, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా పూజా ఐటమ్స్ గురించి చెప్పుకుంటే, మెయిన్లీ తెచ్చుకోవాల్సినవి దేవుడు ఫోటో ఫ్రేమ్స్, కుంకుమ, శాండల్వుడ్ పౌడర్, అగరబత్తీలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోండి. అండ్ దేవుడు బుక్స్ చదివే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది తెచ్చుకోండి. అండ్ అగరబత్తి పెట్టడానికి బాక్స్ టైప్ వస్తుంది, అలాంటిది తెచ్చుకోండి ప్రిఫరబుల్లీ. ఎందుకంటే ఇక్కడ అన్ని ఇళ్ళల్లో మనకి కార్పెట్స్ ఉంటాయి అన్నమాట. కార్పెట్ వల్ల మన ఇండియాలో ఫ్రీగా అగరబత్తి వదిలేస్తే ఒకవేళ కింద పడితే అది ఫైర్ వచ్చి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దానికోసం సేఫ్టీ కోసం అలాంటి బాక్స్ ప్రిఫరబుల్లీ తెచ్చుకుంటే
మంచిగా ఉంటుంది అనమాట. నేను పిక్ ఇక్కడ పక్కన సైడ్కి పెడతాను, అంతేకాకుండా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఎలాంటి అగరబత్తి స్టాండ్ తెచ్చుకోవాలో అక్కడ చూసి పర్చేస్ చేయండి. అండ్ నేను కుంకుమ శాండల్వుడ్ పౌడర్ ఎస్పెషల్లీ ఇండియా నుంచి ఎందుకు తెచ్చుకోమంటున్నానంటే ఇక్కడ దొరుకుతుంది, ఇండియన్ స్టోర్స్లో దొరుకుతుంది అండ్ ఆన్లైన్లో కూడా దొరికేస్తుంది మనకి. కానీ అది రంగోలీ కలర్స్ లాగా కలర్ఫుల్గా పెట్టుకోగానే కలర్ అయినట్టు అవుతుంది అనమాట. మన ఇండియాలో కుంకుమ ఉన్నట్టు గంధం ఉన్నట్టు అంత మంచిగా ఉండదు అనమాట పర్ఫెక్ట్గా. అందుకోసమే అక్కడ నుంచి తెచ్చుకోమని చెప్తున్నాను. ఎవరికైతే పూజలు ఎక్కువ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మెయిన్ థింగ్స్ అక్కడ నుంచి తెచ్చేసుకుంటే వేరే అన్నీ ఇక్కడ దొరికేస్తాయి మనకి ఈజీగా. సో అగరబత్తీలు ఇండియా నుంచి ఇక్కడికి ఎక్కువ క్వాంటిటీలో ఎందుకు క్యారీ చేయమంటున్నాయి? ఇక్కడ దొరకాయా అంటే ఇక్కడ దొరకనివి అంటూ ఏది ఉండదు. పిన్ నుంచి ప్లేన్ వరకు మనకు అన్నీ దొరుకుతాయి. కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బ్రాండ్స్ చాలా వెరైటీస్ ట్రై చేసి చూసాము. సో మనకి ఇండియాలో టెంపుల్ ఎంటర్ అవ్వగానే అండ్ మన ఇంట్లో పెట్టిన అగరబత్తి స్మెల్ అయితే రాదు, వచ్చినా కూడా ఎక్కువసేపు ఉండదు అనమాట. అందుకే స్పెషల్గా అగరబత్తీస్ కొంచెం ఎక్కువగా అండ్ మంచి బ్రాండ్ తెచ్చుకోండి పూజలు చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ విషయానికి వస్తే $10,000 వర్త్ అయిన జ్యువెలరీ మనం క్యారీ చేయొచ్చు మనం వస్తున్నప్పుడు. అంటే ఇట్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 7 lakh రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీలో. సో కానీ మనం ఫస్ట్ టైం వస్తున్నట్టయితే మీరు ఎక్కువగా గోల్డ్ అండ్ సిల్వర్ తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ టెన్షన్లో ఉంటారు, స్క్రీనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా క్యారీ చేస్తే అక్కడ క్వశ్చన్ చేస్తారనమాట, దాని బిల్స్ దాంతోపాటు అవన్నీ క్యారీ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా ఏమన్నా క్వశ్చన్ చేస్తే. సో మీరు టెన్షన్ ఫ్రీగా ఉండాలనుకుంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు గోల్డ్ కొంచెము సిల్వర్ కొంచెం మీకు చాలా ఇష్టమైన అయితే తెచ్చుకోండి, అది కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో తెచ్చుకోండి. అండ్ ఇంకో విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవ్వరూ ఎక్కువగా ఎల్లోయిష్ గోల్డ్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయరు. సో మీరు ఒకవేళ కనుక ఇండియన్ కమ్యూనిటీలో ఉంటున్నట్టయితే అది కూడా ఎల్లోయిష్ గోల్డ్ వేసుకోవడానికి ఎవరు ప్రిఫర్ చేయరు. మోస్ట్లీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ లేదంటే ఇమిటేషన్ జ్యువెలరీ ఈ మధ్య చాలా వేసుకుంటున్నారు. సో అలాంటివి ఏమన్నా జ్యువెలరీస్ చైన్స్ అలాంటివి ఉంటే తెచ్చేసుకోండి, యూస్ఫుల్ అవుతాయి మీకు. సో ఇఫ్ ఎట్ ఆల్ క్యారీ చేయాల్సి వస్తే కనుక మీరు ఆ గోల్డ్ అండ్ సిల్వర్ని మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసేసుకోండి అండ్ ఆ బ్యాగ్ని ఎక్కడా కూడా ఓపెన్ చేయవద్దు, మీతో పాటే ఉంచేసుకోండి. అండ్ కొన్ని షార్ప్ ఆబ్జెక్ట్స్ లైక్ ఇప్పుడు మీరు పూజ ఐటమ్స్ క్యారీ చేస్తున్నట్టయితే తీర్థం పోసేది కొంచెం పొడుగు ఉంటుంది కదా, అలాంటి ఐటమ్స్ కొంచెము ఈ డిటెక్ట్ అవుతుంటాయి అన్నమాట. సో అలాంటి ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని హ్యాండ్ కర్చీఫ్తో కానీ లేకపోతే ఒక క్లాత్తో కానీ వ్రాప్ చేసేసుకొని పెట్టేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎక్కడ ఆపే ఛాన్సెస్ కూడా అసలే ఉండవు, ఈజీగా అయిపోతుంది. సో ఫుడ్ ఐటమ్స్ అండ్ గ్రాసరీ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా తెచ్చుకోవాల్సింది టామరిన్ చిల్లీ పౌడర్, స్నాక్స్, ఇండియన్ గీ, పికిల్స్ అనమాట. ఇంకా స్నాక్స్ అండ్ పికిల్స్ గురించి మాట్లాడుకుంటే ఏ పికిల్స్ తెచ్చుకున్నా ఏ స్నాక్స్ మీకు నచ్చినవి తెచ్చుకున్నా సరే 250 నుంచి 500 grams కన్నా ఎక్కువ అస్సలు తెచ్చుకోవద్దు. అండ్ మనము ఏ ఫుడ్ ఐటమ్స్ అయినా సరే మనము మన చెక్ ఇన్ బ్యాగ్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి మనకు 2 bags ఉంటాయి. సో రెండిట్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసేయండి. ఒకవేళ స్క్రీన్ అయ్యేటప్పుడు ఏ బ్యాగ్లోనన్నా ఐడెంటిఫై అయితే తీసేయమంటే ఒక బ్యాగ్లో నుంచి ఈజీగా తీసేయచ్చు. ఒకవేళ అన్నీ ఒకటే బ్యాగ్లో పెట్టేస్తే ఒకటే బ్యాగ్ ఐడెంటిఫై అయింది అనుకొని మన లక్ బాగాలేక అన్ని ఐటమ్స్ వాళ్ళ ముందే తీసి పడేయాల్సి వస్తుంది. ఇంత దూరం నుంచి కష్టపడి తెచ్చుకొని మంచిగా ఆశతోని పడేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు అడుగుతారు ఇమిగ్రేషన్లో మీ బ్యాగ్లో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్నా ఏమైనా పికిల్స్ ఉన్నాయా అని చెప్పేసి. సో మీరు అప్పుడు స్ట్రిక్ట్లీ నో అని కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఒకవేళ ఎలాంటి డౌట్ వచ్చినా సరే అన్ని బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తారనమాట, ఏమైనా దొరికితే ఈజీగా పడేస్తారు వాళ్ళు. సో ఫస్ట్ టైం వస్తున్న స్టూడెంట్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఫుడ్ పౌడర్స్ తెచ్చుకోండి. ఫుడ్ పౌడర్స్ అంటే గరం మసాలా పౌడర్, కార్డమమ్ పౌడర్, ఇంకా జీరా పౌడర్ అలాంటివి. ఎందుకంటే మీకు రాగానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంత అవైలబుల్గా ఉండదు అండ్ మీ ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఈజీగా ఉండదు, మీ ఓన్ వెహికల్ కానీ ఏదైనా సరే తొందరగా ఇక్కడ ఏవైనా సరే కొంచెం మైల్స్కి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది కదా. సో మీరు ఇండియన్ కమ్యూనిటీలో ఉండి ఒకవేళ వచ్చేటప్పుడే ఇండియన్ స్టోర్స్ మీ చుట్టుపక్కల వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి అంటే ఏం ప్రాబ్లం ఉండదు. సో లేవు అన్నట్టయితే మీరు
రాగానే అంత ఈజీగా వెళ్ళి కొనుక్కోలేరు కదా. సో అందుకనే వచ్చేటప్పుడే కొంచెం తెచ్చేసుకుంటే ఈ పౌడర్స్ కూడా మీరు ఇంట్లోనే కుకింగ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ పౌడర్స్తోని. అండ్ గరం మసాలా పౌడర్ ఇంట్లో నుంచే తెచ్చేసుకోండి. మన ఇంట్లో మన మమ్మీ వాళ్ళు చాలా మంచిగా చేస్తారు గరం మసాలా పౌడర్. ఇక్కడ దొరికేది అంత స్ట్రాంగ్గా ఉండదు. సో ఇంకా మెడిసిన్స్ విషయానికి వస్తే చెక్ ఇన్ బ్యాగ్లో ఎలాంటి లిమిట్ లేదనమాట. ఎన్ని మెడిసిన్స్ అంటే అన్ని క్యారీ చేయొచ్చు. మీరేమైనా ప్రిస్క్రైబ్డ్ ఉన్న మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నట్టయితే 3 మంత్స్కి 6 మంత్స్కి అలాంటివి ప్రిస్క్రిప్షన్తో పాటు అలాంటి మెడిసిన్స్ అన్ని 3 మంత్స్కి కావాల్సినవి 6 మంత్స్కి కావాల్సినవి క్యారీ చేయొచ్చు. అది కూడా చెక్ ఇన్ బ్యాగ్లో. దాంతోపాటు మీరు ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఓవర్ ద కౌంటర్ దొరికే మెడిసిన్స్ అన్ని తెచ్చుకోండి. లైక్ మీరు ఇక్కడ రాగానే వెదర్ కండిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల మీకు ఫీవర్ కానీ కాఫ్ కానీ అండ్ జెట్ లాగ్ వల్ల హెడేక్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి మీరు రాగానే వెళ్ళి కొనుక్కోవడానికి కూడా వీలు ఉండదు. బికాజ్ మీకు వెహికల్ దానికంతా ట్రాన్స్పోర్ట్కి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి కాఫీ మెడిసిన్ లేకపోతే అండ్ ఫీవర్ మెడిసిన్ అండ్ దాంతోపాటు హెడేక్ మెడిసిన్స్ ఇలాంటివి ఓవర్ ద కౌంటర్ దొరికే మెడిసిన్స్ అన్ని తెచ్చేసుకోండి మీతో పాటు. సో మీరు రాగానే మెడికల్ ఇన్సూరెన్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. దాంతోపాటు ఇక్కడ అపాయింట్మెంట్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. అండ్ మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉండదు కాబట్టి ఈ మెడిసిన్స్ అన్ని తెచ్చేసుకుంటే కొంచెం మీకు ఈజీగా ఉంటుంది. ఒక 1 to 3 months వరకు ఏమన్నా అవుతే కూడా మీకు మీ దగ్గర ఉన్న ట్యాబ్లెట్స్ వేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా కిచెన్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటే మీరు వస్తున్నప్పుడు లేదంటే ముందే మీకు ఒక ఐడియా ఉంటుంది, అకామిడేషన్ ఫిక్స్ అయిపోతుంది మీది. సో మీ కిచెన్లో ఎలాంటి కుక్ టాప్ ఉంది, ఇండక్షన్ కుక్ టాప్ ఉందా లేకపోతే నార్మల్ స్టవ్ ఉందా అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేస్తుంది. సో దాని ప్రకారమే కిచెన్ ఐటమ్స్ తెచ్చుకుంటే కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ ఉందనుకోండి, మీరు కడాయి లాంటిది లేదంటే పొంగనాలు చేసేది కానీ తెచ్చుకుంటే బేస్ దానికి సరిగ్గా సెట్ అవ్వదు. సో అవి యూస్ఫుల్ అవ్వవు. అది కాకుండా మెయిన్గా తెచ్చుకోవాల్సినవి మిక్సర్ గ్రైండర్, ప్రెషర్ కుక్కర్ అండ్ పప్పు సుద్ద. అండ్ ఇక్కడ చాలా ప్లేట్స్ అని సిరామిక్వే దొరుకుతుంటాయి. సో మనకి హెవీ ప్లేట్స్ క్యాజువల్గా డైలీగా తినడానికి కొంచెము హెవీగా అనిపిస్తే ఇండియా నుంచి స్టీల్ ఐటమ్స్ ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయి. లైట్ వెయిట్ స్టీల్ ప్లేట్స్ ఉంటాయి, అవి తెచ్చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. దాంతోపాటు ఇడ్లీ కుక్కర్ కూడా తెచ్చేసుకోండి. ఫెస్టివల్స్కి చేసుకోవడానికి మురుకుల పీట అండ్ దాంతోపాటు ఇంకేం తెచ్చుకుంటారంటే మీరు గరం మసాలాని వేసుకోవడానికి ఒక రౌండ్ది బాక్స్ వస్తుంది కదా, మసాలా బాక్స్. ఆ బాక్స్ కూడా తెచ్చేసుకోండి. ఇక్కడ దొరుకుతుంది Amazon.comలో, కానీ కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇండియా నుంచే తెచ్చేసుకోండి ఒక లైట్ వెయిట్ది. అండ్ చిన్న చిన్న స్టీల్ బౌల్స్ ఉంటే అవి ప్రసాదంకి కానీ లేకపోతే ఏమన్నా స్టోరేజ్కి కానీ టిఫిన్ బాక్సెస్ స్టీల్వి అలాంటివి తెచ్చుకుంటే మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి ఇక్కడ. సో మిక్సర్ గ్రైండర్ కొనే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనకి ఇండియాలో ఉండే పవర్ సాకెట్ అండ్ యూఎస్లో ఉండే పవర్ సాకెట్ డిఫరెంట్ అనమాట. లైక్ ఇండియాలో మనకి 220 volts అన్న పవర్ సాకెట్ పనిచేస్తుంది, మనకి ఇక్కడ 110 volts పనిచేస్తుంది అనమాట. సో గ్రైండర్ కొనే ముందు యూనివర్సల్ అడాప్టర్ అన్న ఆల్రెడీ కొని ఉంటే యూనివర్సల్ అడాప్టర్ మీతో పాటు తెచ్చుకోండి. లేదంటే కొనే ముందు ఇక్కడ యూఎస్లో పనిచేసే అడాప్టర్ పవర్ సాకెట్ ఉన్న మిక్సర్ గ్రైండరే చూస్ చేసుకోండి. నేను మంచి మిక్సర్ గ్రైండర్ మేము వచ్చేటప్పుడు ఏది తీసుకొచ్చామో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక కొనండి, ఖచ్చితంగా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు స్పెషల్గా షాపింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎలక్ట్రానిక్స్వి మీకు ఆల్రెడీ ల్యాప్టాప్ కనుక మొబైల్ కనుక ఉంటే అవి తెచ్చేసుకోండి. అండ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ అంటే మన లైక్ ఆన్లైన్లో డేటా షేర్ చేసుకోవడానికి ఏమైనా లెర్నింగ్ కోసము స్టోరేజ్ కోసం అవసరమయ్యే హార్డ్ డిస్క్ కానీ అక్కడ ఆల్రెడీ మీ దగ్గర ఉంటే పెన్ డ్రైవ్స్ కానీ ఏదైనా షేర్ చేసుకోవాలంటే మీ దగ్గర ఆల్రెడీ ఉంటే అవి తెచ్చేసుకోండి. అండ్ దాంతోపాటు మీరు ఇండియాలో కొన్న మొబైల్ అండ్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తుంటారు కాబట్టి ఇండియాలో సాకెట్స్ వేరేగా ఉంటాయి, ఇక్కడ వేరేగా ఉంటాయి. సో యూనివర్సల్ అడాప్టర్ తెచ్చేసుకోండి మీతో పాటు. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ ఇవన్నీ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు, క్రిస్మస్ అప్పుడు మంచి మంచి డిస్కౌంట్స్ వస్తుంటాయి అన్నమాట. ఒకవేళ మీరు దాని ముందే వచ్చేస్తే మీ దగ్గర ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాతనే కొనేయచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ అయితే ఒక పవర్ బ్యాంక్ కూడా తెచ్చేసుకోండి. కాస్మెటిక్స్ విషయానికి వస్తే మనము బేసికలీ అమ్మాయిలు ఎక్కువ కాస్మెటిక్స్ యూజ్ చేస్తుంటారు, ఈ మధ్య అబ్బాయిలు కూడా యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ రాగానే మనకి క్లైమేట్ చేంజ్ వల్ల
మనకి ఎక్కువ మందికి, చాలా మందికి లైక్ 80-90% జనాలకి ఏమవుతుంటదంటే డాండ్రఫ్ ఫామ్ అవుతుంటది. సో, ఒక మంచి డాండ్రఫ్ షాంపూ తెచ్చుకోండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒక మంచి ఫేమస్ డాండ్రఫ్ షాంపూ. నేనది ప్రిఫర్ చేస్తాను. అది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ దాంతో పాటు ఇక్కడ డవ్ అండ్ ప్యూర్ సోప్స్ దొరుకుతాయి. కొందరికి వేరే సోప్స్ ఇండియాలో అలవాటవుతాయి గదా! లైక్ రాక్స్, రెక్సోనా అని జెప్పేసి. అలాంటి ఇండియన్ స్టోర్స్‌లో దొరుకుతాయి. కానీ ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. ఇండియా నుంచి తెచ్చుకుంటే తెచ్చుకోండి. లేదంటే ఇక్కడ మొత్తం అందరూ షవర్ జెల్సే యూజ్ చేస్తుంటారు. అవే వాడుకోవచ్చు. అవి గాకుండా లైక్ ఇంకా ఎవరికన్నా టాల్క్ యూజ్ చేసే అలవాటు ఉంటది గదా! ఇక్కడ పాండ్స్ పౌడర్ ఒక్కటి ఎంతుంటదంటే 100 గ్రామ్స్ పాండ్స్ పౌడర్ వచ్చేసి ఒక $7 ఉంటదనమాట. లైక్ 490 రూపీస్ సంథింగ్ అనమాట ఇండియన్ రూపీస్‌లో. దాంతో పాటు మీకు నచ్చే ఏవైనా ఇండియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటే అవి గూడా తెచ్చేసుకోండి. అండ్ కొందరికి హెన్నా యూజ్ చేసే అలవాటు ఉంటది కదా! వాళ్ళు హెన్నా గూడా తెచ్చేసుకోవచ్చు. ఇండియన్ స్టోర్స్‌లో నుపూర్ అనే బ్రాండ్ దొరుకుతది ఇక్కడ హెన్నా. అండ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ గూడా తెచ్చుకోండి. అండ్ దాంతో పాటు సేఫ్టీ పిన్స్, ఇంకా మనకిక్కడ దొరకనివి సైడ్ పిన్స్, అమ్మాయిలు పెట్టుకునే సైడ్ పిన్స్ అండ్ బ్యాంగిల్స్ అండ్ బిందీస్ మనకు అస్సలు దొరకవు. మంచి ఫ్యాన్సీ స్టిక్కర్స్ అస్సలు ఇక్కడ దొరకవు. శారీ పిన్స్ తెచ్చేసుకోండి. అండ్ అంతే గాకుండా మంచి స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్, మంచి కలెక్షన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తెచ్చేసుకుంటే ఏ డ్రెస్ ఏసుకున్నా, ఎలాంటి ఇండియన్ వేర్ ఏసుకున్నా గానీ ట్రెడిషనల్‌వి సెట్ అయిపోతాయన్నమాట. సో, ఇంకా కరెన్సీ గురించి మాట్లాడుకుంటే మీకెప్పుడు అయితే ప్లాన్ ఫిక్స్ అయిపోతదో అండ్ ట్రావెల్ చేసే 2-3 డేస్ బిఫోర్ ముందు ఖచ్చితంగా కొంచెం మనము డాలర్స్‌లో ఎక్స్‌చేంజ్ చేసుకొని కరెన్సీ అయితే మీతో పాటు క్యారీ చేయాలి. ఎందుకంటే మనకి ఏ ఎయిర్‌పోర్ట్‌లోనైనా ఒకవేళ హాల్ట్ అయ్యి, లేకపోతే డీలేస్ అయ్యి ఏదన్నా తినాలనిపించినా, ఏమన్నా మనకి కొనుక్కోవాలనిపించినా, లైక్ ఏం చేయాలనుకున్నా సరే మనకి డాలర్స్ ఉంటే మనకి ఏ ఎయిర్‌పోర్ట్, ఏ కంట్రీలో అయినా సరే అది వర్క్ అయితదనమాట. సో, అందుకే డాలర్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి మీతో పాటు. అండ్ ఇంటర్నేషనల్‌గా వర్క్ చేసే ఏదైనా క్రెడిట్ కార్డ్ మీతోని క్యారీ చేసినా పర్వాలేదు. మంచిగా యూజ్‌ఫుల్ అవుతది. హౌస్ హోల్డ్ అండ్ డెకరేషన్ ఐటెమ్స్ గురించి మాట్లాడుకుంటే మనకిక్కడ ప్యూర్ కాటన్ బెడ్‌షీట్స్ గానీ, పిల్లో కవర్స్ గానీ, ప్రింటెడ్ ఉన్నవి అండ్ మంచి ప్రింట్స్ ఉన్నవి, కలర్‌ఫుల్ అయిన బెడ్‌షీట్స్ దొరకవనమాట. ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక 2-3 సెట్స్ తెచ్చేసుకుంటే మంచిగా హెల్ప్‌ఫుల్ అవుతది. దాంతో పాటు ఇప్పుడు ఆర్టిఫిషియల్ మ్యారీగోల్డ్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ గానీ, లేకపోతే ఫ్లఫీ హ్యాంగింగ్స్ గానీ దొరుకుతున్నాయన్నమాట. అలాంటివి తెచ్చుకుంటే ఫెస్టివల్స్ అప్పుడు డోర్స్‌కి హ్యాంగ్ చేసేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా బ్యాక్ డ్రాప్స్ గూడా ఈ మధ్య దొరుకుతున్నాయన్నమాట. ఫెస్టివల్స్ అప్పుడు దేవుడి వెనకాల డెకరేషన్ జేయడానికి, లేకపోతే మనకేదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇల్లు డెకరేట్ చేసుకోవడానికి బ్యాక్ డ్రాప్స్ గూడా పెట్టేసుకొని మంచిగా డెకరేట్ చేసుకుంటే మంచిగుంటదనమాట. అది ఇండియా నుంచి వచ్చేటప్పుడే క్యారీ చేయండి. ఇక్కడ అంత దొరకవు. దొరికినా సరే కొంచెం మీకు తెలిసిందే గదా! ఎక్స్‌పెన్సివ్ ఉంటాయన్నమాట. సో, అక్కడ నుంచి వచ్చేటప్పుడే నేను సజెస్ట్ చేసేది లైక్ ప్యూర్ కాటన్ బ్లాంకెట్స్ అండ్ ఈ బ్యాక్ డ్రాప్స్, ఇంట్లో డెకరేట్ చేసే లైక్ తోరణం లాంటి డెకరేషన్స్ ఏమన్నా ఉంటే అవి తెచ్చేసుకోండి. ఇంకా డాక్యుమెంట్స్ విషయానికొస్తే స్టడీ సర్టిఫికేట్స్, వీసా రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఐడీ ప్రూఫ్స్, క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే క్రెడిట్ కార్డ్స్ తెచ్చేసుకోండి. అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ వీసా సైజ్ ఫోటోస్ తెచ్చేసుకోండి. ఇక్కడ దొరుకుతాయి. అవి కూడా కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. సో, అక్కడ నుంచే మనం వచ్చేటప్పుడు ఒక 12 అన్నా 6 అన్నా ఫోటో కాపీస్ మనం తెచ్చేసుకుంటే ఇక్కడ రాగానే కాలేజ్‌కి అప్లై చేయడానికి యూస్‌ఫుల్ అవుతది. ఇంకా స్టేషనరీ ఐటెమ్స్ విషయానికొస్తే మాస్టర్స్ చేయడానికి, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి వచ్చేవాళ్ళు ఇక్కడ అన్నీ దొరుకుతాయి. కానీ మినిమమ్ టు మినిమమ్ ఏది కొన్నా సరే $1 అనమాట. మీ ఫేవరెట్ పెన్స్ గానీ ఏవన్నా లైక్ బిలో $1 గనక, లైక్ బిలో 70 సంథింగ్ ఏదన్నా ఉంటే, ఇండియాలో మీకు నచ్చినవి ఉంటే అవి క్యారీ చేయండి. కానీ ఇక్కడ దొరికేస్తాయి ఈజీగా మనకి బుక్స్ గానీ, పెన్స్ గానీ అట్లాంటియన్నీ స్టేషనరీ ఐటెమ్స్. సో, మీకు ఫేవరెట్ బ్రాండ్స్ ఏవన్నా ఉంటే పెన్స్‌లో రాస్తున్నప్పుడు మంచిగా అనిపించేవి అక్కడి నుంచి తెచ్చేసుకోండి. సో, ఇప్పటి వరకు నేను ఏ ఐటెమ్స్ తెచ్చుకోవాలో చెప్పాను. సో, ఇప్పుడు ఏ ఐటెమ్స్ తెచ్చుకోవద్దు ఖచ్చితంగా నేను చెప్తాననమాట. దాంట్లో ఫస్ట్ థింగ్ గసగసాలు. గసగసాలు ఎందుకు తెచ్చుకోవద్దంటే అది గసగసాలు మనకి డ్రగ్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారంట. సో, అందుకే అది బ్యాన్ అనమాట.
సో అది కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్లాంట్స్ ఇంకా ఫ్రెష్ ఫుడ్ ఏదైనా సరే అండ్ దాంతో పాటు లైక్ యానిమల్స్, లైవ్ ప్లాంట్స్. సో ఇవన్నీ ఎందుకు తేవద్దంటే ఏవన్నా సీడ్స్ గూడా ఆల్రెడీ ఇక్కడున్న ప్లాంట్స్‌ని లైక్ మనం తెచ్చే ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ గానీ, ప్లాంట్స్ గానీ, సీడ్స్ వల్ల ఇక్కడొచ్చిన తర్వాత వాటి వల్ల దానికేమన్నా లైక్ డిసీజెస్ ఉంటే ఇక్కడికొచ్చి ఇక్కడున్న ఆల్రెడీ ఉన్న యానిమల్స్‌కి గానీ, ప్లాంట్స్‌కి గానీ లైక్ డ్యామేజ్ కలిగించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈకోసిస్టమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనము ఏమన్నా ఇట్లాంటి సీడ్స్ లేకపోతే ఫ్రెష్ ఫుడ్స్ ఏమైనా క్యారీ చేసేటప్పుడు లైక్ మనకి ఎక్కడన్నా ఎయిర్‌పోర్ట్‌లో ఒకవేళ బై ఛాన్స్ దొరికితే మనకి పెనాల్టీ ఏస్తారనమాట. అది లైక్ బిట్వీన్ $300 నుంచి $500 వరకు ఉంటదనమాట. లైక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ పెనాల్టీ అది మనకి ఇండియన్ రూపీస్‌లో 15,000 రూపీస్ మనకి పెనాల్టీ ఏస్తారు. సో ఈ ఐటెమ్స్ అన్నీ ఖచ్చితంగా క్యారీ చేయకుండా చూడండి మీరు. అన్ని ఎయిర్‌లైన్స్ వాళ్ళు మనకి బ్లాంకెట్ ఇస్తారు పడుకోవడానికి. బట్ మీరు మీతో పాటు స్వెటర్స్ ఖచ్చితంగా తెచ్చుకోండి. కొంచెం కూల్‌గా ఉంటది. ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకు చాలా చలిగా అనిపిస్తదనమాట ఫ్లైట్‌లో మొత్తం. అంతేకాకుండా బిలో 2 ఇయర్ కిడ్స్ గానీ, లేకపోతే 5 ఇయర్ బిలో కిడ్స్ కోసం గానీ ఫుడ్ క్యారీ చేస్తున్నట్టయితే ఫుడ్ మనకి కిడ్స్ ఫుడ్ అని చెప్పేస్తే అది కూడా అలౌ చేస్తారు వాళ్ళు. అండ్ వార్మ్ వాటర్ ఏమన్నా కావాలనుకుంటే వాళ్ళకి ఫ్లైట్ అటెండీస్‌కి అడిగితే వాటర్ కూడా అవైలబుల్ ఉంటది. వాళ్ళు సప్లై చేస్తారు. సో ఫైనల్లీ మీకు గనుక కొంచెం స్పేస్ అయితే ఉంటే ఎక్కడన్నా మీ లగేజ్‌లో మీతో పాటు లైక్ మీ ఫ్యామిలీతో ఉన్న ఫోటోస్ గానీ, లైక్ ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేసిన మెమోరీస్ గానీ ఏమన్నా ఉంటే ఒక చిన్న ఆల్బమ్ లాగా ఒక ఫోటో ఆల్బమ్ మొత్తం కవర్ చేసేసుకొని ఫోటో ఆల్బమ్‌ని తీసుకొచ్చుకోండి మీతో పాటు. మీరు ఇక్కడ ఎప్పుడైనా లైక్ లోన్లీగా ఫీల్ అయినప్పుడు లేకపోతే ఏదన్నా లైక్ బ్యాడ్ మూడ్ ఉన్నప్పుడు ఒకసారి ఆల్బమ్‌ని చూస్తే మీకు మంచిగా హ్యాపీగా అనిపిస్తదనమాట. లైక్ వీ హ్యావ్ మెనీ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పేసి. సో మీ దగ్గర స్పేస్ ఉంటే గనుక చేయండి. లేదంటే అది ఆప్షనల్‌గానే పెట్టేసుకోండి. సో మీకందరికీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవి కాకుండా నేను వీడియోలో కవర్ చేసినవి కాకుండా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు యూఎస్ వచ్చే ప్లాన్స్ ఖచ్చితంగా ఉండుంటాయి. లేదంటే మీ ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్ కానీ వచ్చేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఖచ్చితంగా. సో అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.